माननीय पूर्व मंत्री सिंगी रेड्डी निरंजन रेड्डी ने अपने आवास पर एक प्रेस कॉन्फ्रेंस की। इस अवसर पर उन्होंने कहा कि कांग्रेस पार्टी ऐसे वादे करके सत्ता में आई जिन्हें लागू करना और अमल करना असंभव था और मांग की है कि अगर वे ईमानदार हैं तो उन्हें ऐसा करना चाहिए। वादे लागू करो और वोट मांगो। उन्होंने कहा कि जिले के गठन की सुविधा के लिए क्षेत्र के विकास के लिए पुनर्विभाजन का अध्ययन कर व्यवस्था की गई और इस प्रक्रिया के कारण लोगों के जीवन स्तर और रोजगार के अवसरों में वृद्धि हुई है। उन्होंने चेतावनी दी है कि यदि मुख्यमंत्री जिलों को रद्द करने पर प्रतिक्रिया नहीं देते तो उन्हें जनता के गुस्से का सामना करना पड़ेगा। టికెట్ లేకుండా ప్రయాణం ఉచిత ప్రయాణం అని చెప్పేటువంటి దాని మీద బస్సులు పెంచకుండా రెగ్యులర్ ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించే విధంగా బస్సులను పెంచకుండా ఉచిత బస్సు ఒకటి చేసి మేము గ్యారంటీలో అమలు చేస్తాం అన్నమాట. సిగ్గుశరం కూడా అట్లా మాట్లాడి ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మేము 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేస్తాం అన్నమాట. ఏంటి మాట తీరే అన్నది మాట్లాడితే అమలైనాయా? ఇలాగ నేను చెప్పింది ఒకటేనా అమలైందా? ఇక యువకులకైతే 5 లక్షల రుణం బ్యాంక్ గ్యారంటీతో పని లేకుండా, ఏ గ్యారంటీ పని లేకుండా మీకు 5 లక్షలు బ్యాంకులో దరఖాస్తు పెడితే చాలా 5 లక్షలు ఇస్తారు. ఒక్కరికైనా రాష్ట్రంలో ఇచ్చిందా? నిరుద్యోగ వృత్తి కొడంగల్ సభలో ప్రకటిస్తుంది ప్రియాంక గాంధీ, శాసనసభలో ఉప ముఖ్యమంత్రి చెప్తాడు మేము నిరుద్యోగ వృత్తి చెప్పనే లేదని చెప్తారు. ప్రజల్ని ఇంత తిక్కోవాలనుకుంటారా? ఏదెమ్మలు చేసారు అసలు? రుణమాఫీ 10వ తారీఖు నాడు పోయి తెచ్చుకుంటారు, అర్జెంటుగా పోయి 9 తారీఖు డిసెంబర్ 9 నాడు పోండి, రుణమాఫీ తెచ్చుకోండి, రుణం తెచ్చుకోండి, మళ్ళీ నేను మాఫీ చేస్తాను. ఉరకండి, ఇప్పుడు ఉరకండి, నేను 9 తారీఖు నాడు వచ్చి నేను మాఫీ చేస్తాను అని చెప్పారు మనగాడిలాగా. ఏమైంది మరి? ఇప్పుడే మాట్లాడతాడు. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల మీద ఓటేసి 15 ఆగస్టుకు చేస్తారు. అవకాశాలు వచ్చినాయి. ఒకటి కాదు, అనేక రంగాలు. 55 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి జిల్లా అయిన కారణంగా. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్క జిల్లాలో 55 ఉన్నాయి. ఇవి కాక నేను అదనంగా తెచ్చిన 2-3 జిల్లాలకు సరిపోయినటువంటి కార్యాలయాలు తెచ్చిన. ఎలక్ట్రిసిటీ స్టోర్స్ 2 జిల్లాలకు, గద్వాల వనపర్తిది. ఆర్డబ్ల్యూఎస్ గద్వాల వనపర్తిది. R&B గద్వాల వనపర్తి నాగర్ కర్నూల్ది వనపర్తిలో పెట్టించిన. చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ వనపర్తి గద్వాల వనపర్తిలో పెట్టించిన. ఇన్ని సదుపాయాలు, ఇన్ని సౌకర్యాలు రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కదా తెచ్చింది. ఒక పుట్ట మరమ్మతు అయితే, ఒక కాలం మరమ్మతు అయితే కాగితం పట్టుకొని హైదరాబాద్ పోయి చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో పైరు చేయాల్సిన దుస్థితి లేకుండా చీఫ్ ఇంజనీర్ దాకా జరిగే పనులకు వనపర్తి కేంద్రంగా పనులు జరుగుతాయి. ముందు చూపుతో మనం చేసినాం. రేపు ఆయా రంగాల్లో అవసరం పడ్డ ప్రజలకే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం లేదు. ఇన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కొనగూరే టైంలో జిల్లాలు రద్దు చేస్తామనే మాట మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు అన్నంత పని చేస్తారని నేను చెప్తున్నాను. ఎన్ని రకాల మోసానికైనా తెగబడడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు దీని ద్వారా ప్రజల్ని మరోసారి వంచారని అనుకో, గ్యారంటీగా వంచిస్తారు. ఏమంటే పై మాకు ప్రజలు తీర్పిచ్చిండ్రు, జిల్లాలు రద్దు చేస్తామని మేము ముందే చెప్పినాం కదా, కమిషన్ ఇస్తామని చెప్పినాం కదా, పేపర్లో టీవీలో వచ్చింది కదా, ప్రజలకు తెలియదా? తెలిసే మాకు ఓటు వేసింది, అందుకే రద్దు చేస్తున్నట్టు ఏం చేస్తారు? ఆందోళన చేసుకుంటే కూర్చోవాలి. దీనికోసమైనా వాళ్ళకి ప్రజల అధికారం